తనను కులం పేరుతో దూషించారని ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషాద ఘటన నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాధితురాలిని చికిత్స నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం ఈతూరు మిట్టపాలెం గ్రామానికి చెందిన ఇనకల వైశాలినిని అదే గ్రామానికి చెందిన కొందరు కులం పేరుతో దూషించి అవమానించారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది. అసలేం జరిగిందో బాధిత మహిళ కుటుంబ సభ్యుల మాటల్లోనే విందాం. ఇనకల వెంకట శాషయ్య నాది. నా పేరు ఈదూరు గ్రామం. టీపీగూడూరు అమ్మాయిని చేసుకున్నాను. టీపీగూడూరు మండలం మాది, ఈదూరు గ్రామం. ఎస్సీ అమ్మాయిని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. చేసుకున్న 15 సంవత్సరాలు, గత 15 సంవత్సరాలు అవుతుంది చేసుకొని. నాకు ఈ రోజుకి నాకు ఏ ఇబ్బంది లేకుండా ఉండింది. గత 5 సంవత్సరాల నుంచి అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి బొట్లు పెడతా ఉంటుంది మా మిసెస్. ఎస్సీ అమ్మాయి అయినా కానీ పెడుతుంది, కానీ మాకు ఏ రోజు ఎవరు అబ్జెక్షన్ లేదు. గత 2-3 నెలల నుంచి కొంచెం ఇతర కుల వాళ్ళు వచ్చి నువ్వు పెట్టడం ఏంది, ఎస్సీ అమ్మాయి కదా, ఇక్కడ సంబంధం లేదు కదా అని చెప్పి అన్నట్టుగా అంటున్నారంట. మాకైతే తెలియదు, బయటికి ఎప్పుడు మేము వాళ్ళని అబ్జర్వ్ చేయలేదు. ఇది ఒక 2 నెలల నుంచి జరుగుతూ ఉంది. ఈ అమ్మవారి తిరణాలు జరగడం వల్ల వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు ఎస్సీ అమ్మాయి ఏంది, ఇక్కడ పెట్టడం ఏందని చెప్పి అని ఒకటి అలిగేషన్ తీసుకొచ్చారు. మేము మా తమ్ముడు, నేను వేణుగోపాల్ అనే అతను సమక్షంలో జరిగింది. తిరణాలు అయితే బాగా జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ప్లానింగ్ చేసి మమ్మల్ని కొట్టాలని ఆదివారం రోజు ఈ విధంగా అందరూ గుమ్ముగూడుగా వచ్చారు. సరే మాట్లాడదామంటే సరే మాట్లాడుకుంటారులే ఏందో అని ఉన్నాను. మా మిసెస్ కూడా ఉండింది అక్కడే దేవాలయం దగ్గర. మా విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నన్ను నెట్టి తోసారు. మా బ్రదర్ని నెట్టి తోసారు. నెట్టుతోగానే మేము వెనక్కి పడిపోగానే మా మిసెస్ వెనక మమ్మల్ని పట్టుకుని ఆ అమ్మాయి దగ్గర ఉండే ఫోన్ కింద పడిపోవడం వల్ల ఆ ఫోన్ తీసి పైకి ఎత్తుకున్నప్పటికీ ఈ వీడు కాళిరెడ్డి, కైతాపల్లి నవీను, కైతాపల్లి సుధీరు, కైతాపల్లి చంద్రమోహన్, కైతాపల్లి శ్రీకాంత్ అనే వాళ్ళ వ్యక్తులు ఆ అమ్మాయిని చుట్టుపట్టుకొని లోపల లాగేసి ఇది పరిస్థితి, నువ్వు ఆ మాలని కొట్టేశారు. కొడుతున్నారు. అసలు మాకు అర్థం కాలేదు. మేము పడిపోయి లేసేటప్పటికే ఈ అమ్మాయి ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటే వాళ్ళు పడేసుకున్నారు. వాళ్ళ కాడి నుంచి మేము విడిపించుకొని బయటికి తీసుకొచ్చుకున్న తర్వాత మాల్ లంజేంది మాట్లాడేది. అసలు దీనికి మాల్ దానికి ఇక్కడ ఏం సంబంధం, ఇక్కడ ఎవరు మాట్లాడడానికి, దానికి ఎందుకు ఇచ్చారు హక్కు అని చెప్పి ఒక కుల దోషంతో దూషించారు. అది అసలుకి మాకు ఏం అర్థం కాలేదు. వాళ్ళు నెట్టితోసి వీళ్ళు పెద్ద మనుషులు వచ్చి నెట్టితోసి ఎవరెవరు కార్డు వాళ్ళు సర్దుమాటు చేసి పోయారు. అలాగే మేము కేసు ఇచ్చాము ఎస్ఐ గారికి. 2 days అవుతుంది ఎస్ఐ గారికి ఇస్తే. ఎస్ఐ గారు అంటే ఉండండి చూస్తాము, 2 days నుంచి తిప్పుకుంటా ఉన్నారు. నాకు మా మిసెస్ ఏమైనా చేసుకుంటుందని నేను ఒక భయంతో కొంచెం ఇబ్బంది పడతా ఉండి మా అక్క వాళ్ళ దగ్గర పెట్టాను. నేను అక్కడనే ఉన్నాను. వాళ్ళు పైగా ఊర్లో వాళ్ళ కులం వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారని చెప్పి వాళ్ళు చెప్పడమే కానీ నేను చూడలేదు. కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారని చెప్తున్నారు. ఆ భయంతో ఎందుకు వచ్చిందని చెప్పి నాకు కొంచెం భయం వేసి అమ్మాయిని తీసుకొచ్చి మా అకౌంట్ కార్డు దగ్గర పెట్టాను. వాళ్ళని చూసుకుంటారంటారు. నేను ఎస్ఐ గారికి మధ్యాహ్నం రా, సాయంత్రం రా, రాత్రి రా, ఈ 2 days నుంచి ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు. గత ఈరోజు 12 గంటల వరకు ఎస్ఐ గారి దగ్గర, తోటపల్లిగూడూరు ఎస్ఐ గారి దగ్గరే ఉన్నాను. తర్వాత మా అక్క కొడుకు ఫోన్ చేసి ఈ విధంగా అత్తమ్మ మందు తాగింది అని చెప్పి అనింది. నాకు ఏం అర్థం కాలేదు. ఎక్కడున్నారంటే పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాము, ఈ విధంగా అబ్జర్వేషన్లో పెట్టినాము, ఐసీలో ఉంది, చాలా ఎమర్జెన్సీలో ఉంది అని చెప్పారు. ఎస్ఐ గారికి కూడా చెప్పాము. సరే ఈ విధంగా నేను చెప్పాను. నిన్న చెప్తే ఎస్ఐ గారికి చెప్పాను ఎస్ఐ గారికి. ఎస్ఐ గారు ఒకటే అన్నాడు, సార్ మా మిసెస్ చాలా ఇబ్బంది పడతా ఉంది సార్, ఆ కులం పేరు దూషించడం వల్ల మాకు ఇబ్బంది పడుతుందంటే ఉండవయా చాలు కానీ అని ఒక ఎస్ఐ గారు, తోటపల్లిగూడూరు ఎస్ఐ గారు నన్ను ఇంకా అసలుకి ఉండవయా చాలు కానీ ఉండు ఎడంగా వాళ్ళు మాట్లాడాలి అంటే, ఎందుకంటే ఇక్కడ రాజకీయం చూశారు సార్ ఆయన. అవతల పక్క టీడీపీ రాజకీయమైన వ్యక్తులు వచ్చి ముందుకు వచ్చి వాళ్ళు అవతల పక్క ఉండేవాళ్ళు టీడీపీ నాయకులు అని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. సరే మేము దాన్ని కూడా తలంచుకున్నాము. ఎందుకంటే నాకు నా భార్య, నాకు ఫ్యామిలీ కావాలి, నాకు ఒక బిడ్డ ఉంది. సరే తీసుకెళ్ళి ఈ విధంగా మా అల్లుడు చెప్పగానే అక్కడి నుంచి ఎస్ఐ గారికి చెప్పాను. సార్ మా మిసెస్ హాస్పిటల్లో ఉంది, దీనికి ఏమైనా కారణం అయితే మీరే బాధితులు అవుతారు. నేను నిన్న నుంచి చెప్తున్నాను, మా మిసెస్ ఆత్మహత్య చేసుకుంటారు సార్, మా ఇద్దరిని పెట్టినానంటే నన్ను బెదిరించడానికి నాకు బెదిరించారు సార్ నన్ను ఎస్ఐ గారు. తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ జరిగింది సార్. ఇక్కడ అబ్జర్వేషన్లో పెట్టాలి, 24 hours అయితేనే మేము చెప్తామని అంటే ఇక్కడుండే కానిస్టేబుల్ ఒకటే అంటాడు, ఉండవచ్చాలి కానీ ఏంది ఇక్కడ టీపీ గురించి జగదీష్ అని ఆయన కానిస్టేబుల్ ఫోన్ చేశారు సార్ ఆయనకి.
ఆయన ఒకటే అన్నాడు, ఇదేం కాదు నార్మల్ తెలియదు అంటే ఈయన డాక్టరా ఓల్డ్ డాక్టరా తెలియదు. ఒకటే అన్నాడు, ఈయన మందాగిందంటే ఈ గూడూరు పోయి కంప్లైంట్ చేసుకోకూడదు, టీపీ గూడూరు పోయి ఇక్కడికి ఎందుకు వచ్చారని అడతాడు సార్ ఆయన. ఇక్కడ అంత కేర్లెస్గా ఉన్నాడు, ఒక ఎస్సీ అమ్మాయి అంటే అంత కేర్లెస్గా ఉన్నాడు అనేది నేను ఇక్కడే చూస్తున్నాను. హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్పి నేను ధైర్యంతో తీసుకుని వస్తే ఇక్కడికి ఇక్కడైతే ట్రీట్మెంట్ బాగా జరిగింది సార్. మాకు మా మెసేజ్ అబ్జర్వేషన్లో పెట్టుకున్నారు, జరుగుతా ఉంది సార్ ట్రీట్మెంటు. ఆమెకైతే మందు తాగింది అనేది మాకు పూర్తిగా అర్థమైపోయింది. కానీ వీళ్ళు అద్దాగింది, పెనాలు తాగింది, ఇది తాగింది. ఈయన సొంతంగా ఇక్కడుండే కానిస్టేబుల్ నేను కేసు రాయను, గూడూరు పోండి, నాకు సంబంధం లేదు, అక్కడ నేను రాయను, గూడూరు రమ్మంటున్నారు, గూడూరు పోయి కేసు పెట్టుకోండి అని చెప్పి ఇక్కడుండే కానిస్టేబుల్ మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మాకు అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆయన కూడా మాకు సహకరించట్లేదు. మాకు ఇంకెవరు సహకరిస్తారో మాకు తెలియట్లేదు. ఇప్పుడు మా మిస్సెస్ అంటే ఇది కాదు, నన్ను బతికిచ్చి తీసుకోపోయినా సరే నేను మళ్ళీ అయినా నేను పాయిజన్ తీసుకుంటా అంటున్నాడు. నాకు దీనికి ఏం అర్థం కావట్లేదు సార్. నాకు అర్థం కావట్లేదు. మా మిస్సెస్ మాట్లాడడం వల్ల నాకు భయం వేస్తుంది. నాకు ఇక్కడ సహాయం చేసేవాళ్ళు నుండి చేయడం లేదు సార్ ఎవరు. నాకైతే సహాయపడేవాళ్ళు కావాలి. నాకు నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. నాకు ఎవరన్నా వచ్చి సహాయం చేసేవాళ్ళు ముందుకు రండి సార్. నాకు వచ్చి ఈ ప్రభుత్వం నుంచి నన్ను ఈ ఎస్ఐ గారి నుంచి నన్ను కాపాడండి, నా భార్య నా బిడ్డను కాపాడండి, నేను ప్రాధాయపడుతున్నాను. నాది బ్రహ్మదేవి గ్రామం. యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఎన్నికల్లో వెంకటశేషయ్య, అతని వైఫ్ వైశాలి మా ఇంట్లోనే ఉండింది. అత్తమ్మ ఆ రోజు గొడవ జరిగింది, తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టారు. అంతా బాగుంది. టక్కున నా ఆత్మగౌరవం దెబ్బతింది. నా వల్ల మా ఆయనకి చెడ్డ పేరు వచ్చింది. ఇదంతా నా వల్లనే జరిగింది. డ్యూటీ కూడా ఆపుకొని ఈ కేసుల మీద తిరుగుతూ ఉన్నారు. పలానా నన్ను మధ్యలో పెట్టి మాల్దాన్ని అది ఇది అని చెప్పేసి గందరగోళంగా మాట్లాడారు. ఇదంతా అయింది. టక్కున వాష్రూమ్లోకి వెళ్ళి ముందాగేసింది. తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం. కరెక్ట్గా ఒక హాస్పిటల్లో జాయిన్ చేసాం. డాక్టర్తో మాట్లాడిన డాక్టర్తో ఏమన్నారంటే ఈరోజు 24 hours గడిస్తే కానీ మేము చెప్పలేం. నాతోనే చెప్పింది, నేను అడిగాను, నాతోనే చెప్పింది 24 hours గడిస్తే కానీ నేను చెప్పలేను, ఎందుకంటే లోపలికి ఎల్లుండే పాయిజన్ ఏ మ్యాటర్ నేను చెప్పలేను. కానీ కంప్లైంట్ రాసుకునే కానిస్టేబుల్ వచ్చి అదే ఉంది కిన్లే సోడా తాగినట్టు ఉంటుంది, ఇదే మాట అండి, అదేముంటుంది కిన్లే సోడా తాగినట్టు ఉంటుంది. ఈ మాట చెప్పి మొత్తం డాక్టర్ చెప్పి రిపోర్ట్ అని సాయంత్రం లోపు నువ్వు వెళ్ళిపోవచ్చు, మీరు గూడూరు పోయి కేసు పెట్టుకోపోండి, నేనైతే ఇక్కడ కంప్లైంట్ రాయను. ఇక్కడ మా ముందే ఒక కాల్ వచ్చింది, టీపీ గూడూరు జగదీష్ వెళ్ళారు, మాట్లాడారు, వచ్చారు బ్రహ్మాండంగా ఉంది, ఏం కాలేదు. పేషెంట్ బెడ్ మీద పనుకున్నారు, బ్రహ్మాండంగా ఉంది, ఏం కాలేదు. కిన్లే సోడా తాగినట్టు ఉంటుంది, ఇదేమన్నా అసలు అనే మాట్లాడండి. పేషెంట్ అక్కడ బెడ్ మీద పనుకున్నారు, కిన్లే సోడాకి పాయిజన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి? దీని మీద ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలండి ఎవరైనా కానీ. నా పేరు వేణుగోపాల్ గౌడ్ అండి, ఈదూరు టీపీగూడూరు మండలం, నెల్లూరు జిల్లా. గత 2 నెలల క్రితం నుంచి పసుపు ఒక కైతాపల్లి చంద్రమౌళికి నాకు అనేది చిన్న అలిగేషన్ వచ్చింది. అది ఇళ్ళ పక్కన వాళ్ళు అలిగేషన్ తెచ్చారు. దాన్ని నాతో కూడా తిరిగే ఫ్రెండ్స్ అయితే తెచ్చారు, నీ పేరు వేయడు అది ఇదని. నా పేరు అయిపోతే వాళ్ళ మాల్దాని చేత మెట్ట పెట్టిస్తాం బొట్టు అని అక్కడి నుంచి 2 నెలల క్రితం నుంచి అలిగేషన్ తీసుకొని వస్తానే ఉన్నాడు. సరే అలిగేషన్ తీసుకొస్తున్నాడు కదా, సర్దుబాటు పదిలే చదువుకున్నారులే అని చెప్పి అనుకుంటా ఉంటే ఇటు కైతాపల్లి నవీన్ అనే వ్యక్తి వాడు మామూలుగా అతనున్న ఇదిలేనే పంచాయతీకి ఇచ్చే ప్రతి ఒక్క ఇంటి చందా ఇవ్వని రోజులు కూడా ఉన్నాయి. ఆ ఆలోచనలు నవీన్ అనే వ్యక్తినే నేను మాట్లాడాను. నవీన్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరి దగ్గర వాడిదేంది చేసేదేంది, ఇది మన కైతాపల్లంతా ఒకటి కావాలా, అసలు ఓడిదేంది, వాడంటే మనం కించపరచాలా, వాడు తిన్నాలు చేయకూడదు, వాడు ఎక్కడ రాకూడదు, వాడు ఎక్కడ తిరగకూడదు, మనంతా ఒకటి ఉండాలా అనే పంతం గట్టిగా పట్టి నన్ను చాలా విధాలుగా చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పెట్టాడు. ఏమబ్బాయి నీకు ఏం కావాలని చెప్పి అంటే, రే అసలు నీదేందిరా మా కైతాపల్లం మాట్లాడతావు నా మీద దూషించాడు. దూషించిన తర్వాత ఇప్పుడు కాదులే మళ్ళీ మాట్లాడదని చెప్పి నేనే దాన్ని సర్దుమణిగేసి మా ఊరు గ్రామ పెద్దలందరూ దీని గురించి ఈరోజు కాదులే మళ్ళీ మాట్లాడుకున్నాను చెప్పి ఆలోచనలు అన్నారు. అదే విషయంగా నేను ఆగాను. పక్క రోజు అమ్మవారి వస్త్రాలు మాకు ఏలంపాటు జరగద్ది. అదే మూమెంట్లో గత మార్నింగ్ పొద్దున్న నుంచి 9-8 నుంచి షాపులు తీయని సమయం ముందు నుంచి బ్లాక్లో మందు తెచ్చుకొని కాటేపల్లి బీచ్ దగ్గర కూర్చొనేసి సెట్టింగ్స్ చేసి దగ్గర 20 మంది కూర్చొనేసి యువత అంతా అక్కడ కూర్చొని వాళ్ళని పిలిపించి సెట్టింగ్ చేసి వాళ్ళు మాట్లాడడం కాదు, భయపెట్టాలా, బెదిరించాలా, వాళ్ళని గందరగోళం చేస్తేనే వాళ్ళు మాట్లాడతారు. తొలి దెబ్బ మందే ఉండాలా, తొలి దెబ్బ వాళ్ళతో కానీ పడాలంటే మనం తట్టుకోలేవనే ఆలోచనలో వాళ్ళు గట్టిగా ప్లాన్ చేసుకొని 5:30 ఆ ప్రాంతంలో గుడికాడికి వచ్చి ఫుల్గా తాగేసి శ్రీకాంత్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో వాడికే నోట్లో వచ్చే భాష వాళ్ళ పిల్లవని తెలియట్లేదు, పిల్లనిచ్చిన అమ్మని తెలియట్లేదు.
పక్కన వాళ్ళు ఎవరు మాట్లాడకుండా అసభ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు వాడు. ఏందబ్బా ఈ విధంగా తాగేసిన వాళ్ళు మనకెందుకు నా ఆలోచనలో గమ్ము నవీన్ అనేవాడు రే ఏమదా చూసుకున్నాం అంటాడు. కైతప్ప సుధీర్ ఎగిరి దూకుతాడు, ఆ నుంచి పరిగెస్తా వస్తాడు, ఇంకోటి చేస్తాడు. రే అసలు ఏంద్ర సమస్యను ముందుకు దూకుతాడు. ఇప్పుడు కదలేరా అబ్బాయి తర్వాత చూసుకున్నాం అని చెప్పి మేము ఆగాము. సజీవంగా ఏలంపాటు జరిగింది. అమ్మవారి లెక్కలు చూసుకున్నాము, దేవుడిదంతా చేసుకున్నాము. దేవుడి లెక్కలు చూసుకొని 10:30 ఆ ప్రాంతాలు బయటకు వచ్చేదాకా బయట కాపు కాసుకొని అక్కడే కూర్చునేసి పక్కకి వెళ్ళి చిన్న డ్రైనేజ్ కాలం ఉంది, డ్రైనేజ్ కాలం మీదకి వెళ్ళేసి బీర్లు తెచ్చుకొని అక్కడే నించొని తాగేసి మాట్లాడేది కాదు, మనం డైరెక్ట్గా కొట్టేయడమేనా ఈయన ఎవరు లేరు సమయం అందేను అని చెప్పి మాకు ఇంటిమేషన్ లేకుండా మేము పోయే వాళ్ళని ఆపి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళకి ఎంతమంది ఆడ మగ ఉండరు మొత్తం ఒక దగ్గర నించోబెట్టేశారు. వీళ్ళు ఒక దగ్గర నించున్నారు. నేను ట్రాక్టర్ తీసుకునేసి నేను హైరేస్ సామాన్లు దించేసి వస్తానని చెప్పి నేను ట్రాక్టర్ తీసుకుని ముందు పోయే సమయంలో నీతో మాట్లాడాలని చెప్పి ఒక వ్యక్తిని పంపించారు. సరే దించేసి వచ్చి మాట్లాడినా, దించేసి వచ్చిన తర్వాత మాట్లాడినా, లేదంటే దించేసి వచ్చింది ఇది చేయమంటావా అంటే లేదు ఇప్పుడే మాట్లాడాలా, నీ మందులో ఏందో మాట్లాడాలంట అనమాట. ట్రాక్టర్ అప్పుడు రాగానే అసలు ఏం మాట్లాడుకోవాలి చెప్పు మాట్లాడుకున్నామని చెప్పి నేను మా బ్రదర్ నించోగానే వాళ్ళు ప్లాను ఎట్లా వేసుకున్నారు ప్లాన్ అట్టే జరిగింది. ఒక కైతాపల్లి చంద్రమౌళి అనే అతను మా బ్రదర్తో మాట్లాడుతున్నాడు. అసలు ఏంది విషయం ఏంది ఎట్టా ఈ సమస్యను మాట్లాడుతున్నాడు. పక్కన కైతాపల్లి నవీన్ అనేవాడు, కైతాపల్లి సుధీర్ అనేవాడు, శ్రీకాంత్ అనేవాడు, వీళ్ళ ముగ్గురు వాడితే నేను సేపు మాట్లాడని చెప్పేసి మా బ్రదర్ నెట్టడంగానే మా నాన్న పరిగిస్తూ వచ్చి మా నాన్నని వీడు కైతాపల్లి నవీన్ అనేవాడు నెట్టడం జరిగింది. నేను ఒక 5-6 అడుగుల దూరంలో ఉన్నాను. నెట్టుకునేదరా అని చెప్పి నేను ముందుకు వచ్చి పట్టుకునే సమయంలో వాళ్ళ ఆడవాళ్ళందరూ వచ్చేసి లాక్కొని వెళ్ళిపోయారు. ఈ లోపల మా మొగుడిని ఎందుకు కొట్టని చెప్పి మా వదిన వచ్చేటప్పటికి నీదేందా మాల్లంజా నువ్వు మాల్దాని నీ మాల్లంజా నువ్వు బొట్టు పెట్టిన తర్వాత ఈ అలిగేషన్లు జరుగుతున్నాయి ఎక్కడని చెప్పేసి రకరకాలైన భాషలతో మాట్లాడి దూషించారు ఆ అమ్మాయిని. ఏంది మన మాల్దాంటే మాల్దాని లంజా అని చెప్పి పట్టుకొని జుట్టు పట్టుకొని కింద కొంచేసి కైతాపల్లి నవీన్ అనేవాడు, కైతాపల్లి సుధీరు, శ్రీకాంత్, చంద్రమౌళి వీళ్ళందరూ పట్టుకొని కొట్టి వీడు మగోడు కొట్టింది సరిపోయింది దీనికి. ఆడవాళ్ళు మీరు మొలుకోండి కేసు అవుతాం, మేము కొడితే కేసు అవుతాం, మీరు పట్టుకొని కొట్టని చెప్పి ఆడవాళ్ళు ఒక 20 మంది వచ్చారు. ఎవరు కైతాపల్లి నవీన్ భార్య కైతాపల్లి నవ్య, రెండోది వచ్చేసి కైతాపల్లి సుధీర్ భార్య కైతాపల్లి కవిత, చంద్రమోహన్ భార్య విజయలక్ష్మి, వీళ్ళంతా విజయలక్ష్మి వాళ్ళ అత్త రవణమ్మ, నీరజ అనే ఆమె డాక్టర్ ఎక్కడో పనిచేసాము, నీరజ, సేనమ్మ, వాళ్ళ ఒక మొత్తం 10 మంది, ఉషా, వీళ్ళంతా 10 మంది చేరేసి దీన్ని మనం కొడితే కేసు అవుతుందా, దాన్ని మనం పట్టుకుంటే కొడతాం అని చెప్పేసి రకరకాలైన భాషతో జుట్టు పట్టుకుని కొడితే అక్కడ తన మెళ్ళ ఉన్న సరుడు తెగిపోయి కింద పడిపోతే నా కాళ్ళకే చుట్టుకుంది. అది నేను ఏంది చుట్టుకుంటే నా చైన్ కట్ అయిపోయి కింద పడిపోతే రెండు అటుపక్క ఒకటి ఇటుపక్క పడి మట్టి తను తీసుకుని వేస్తే నా వాచ్ ఆల్రెడీ పోయింది, తీసేశారు. అది జరిగింది. ఇక్కడ మాట్లాడుకునే దాన్ని పిలిచారని చెప్పి మేము అడిగితే మీరు కొట్టే మాట్లాడతాం నా కూడా ఈ లోపల డిపార్ట్మెంట్కి ఎక్కడ పడే వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళిపోయారు. గొడవ పెద్దది అవుతుంది, వాళ్ళు ఈయన ఛాన్స్ తీసేసుకున్న వాళ్ళు మనం వెనక పడిపోతామని ఆలోచనలో వాళ్ళ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తీసుకెళ్ళి లోపలికి వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు ఫోన్ చేసుకున్నారు, జీప్ వచ్చేసింది, విజిల్స్ చేసుకుంటా వచ్చేసారు. ఏంది గొడవ అంది అక్కడ సద్దుమరిగేశాడు. వాడు సుధీర్ అనేవాడు అప్పుడు పరిగెట్టుకుంటా వచ్చి బయటకు వచ్చి వీళ్ళిద్దరిని జీబులో ఎక్కించుకునే పోండి, వేణుగోపాల్ని వెంకటేశ్వరిని జీబులు ఎక్కించుకోపోతారా లేదా నన్ను జీబులు ఎక్కించుకోపోండి, వాళ్ళు కాకపోతే నన్ను ఎక్కించుకోపోండి అని చెప్పి పోలీసులు వాదన చేసి వాడు ఏం మాట్లాడుతుందో తెలియక కళ్ళు దించితే పైకెత్తే శక్తి లేదు వాళ్ళకి. కైతాపల్లి నవీన్ అనేవాడికి శక్తి లేదు, కళ్ళు దించారంటే రెప్పెత్తే అంత శక్తి లేదు. కైతాపల్లి శ్రీకాంత్ అనేవాడికి లేదు, కైతాపల్లి సుధీర్ అనేవాడికి లేదు, కైతాపల్లి చంద్రమౌళి అనేది తాగాడో లేదు తెలియదు. కానీ మాట్లాడుతున్నాడు వాడితో మేమేం మాట్లాడేది వాళ్ళు మళ్ళీ అతను ఒక్కటే, అతను మనం అనింది ఏమనింది లేదు, అతను వరకు మనం ఏమనింది లేదు. కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి మూకమ్మడిగా దాడి చేశారండి. రెండోది వచ్చేసి మాకు పకడ్బందీగా వచ్చి మాట్లాడక కొట్లాటేనని చెప్పి ఆల్రెడీ ప్లాన్ జరిగిందంట. దాంట్లో మా కొలస్తలే మా ఇంటి పెట్రోలు మా ఇంటి పెట్రోల్ కాకపోయినా ఇంకొకరికి నా ఫ్రెండ్స్ అనే వాళ్ళు అందరూ సపోర్టు, మద్యపానంలో సపోర్ట్, ఇదంతా మద్యపానం సపోర్ట్ చేసి మా మీద దిగారు. దిగినా కూడా మేము మగవాళ్ళం తేల్చుకుంటున్న ఆలోచనలో ఉండదు. ఆడని పట్టుకొని ఒక కులం పేరుని దూషించి ఆమెని గందరగోళం బట్టి మనస్తాపంతో గురయ్యేసి ఆమె 2 రోజులు 3 రోజుల నుంచి అన్నం తినకపోతే మా సిస్టర్ ఇంటికి పంపించేసామండి. నువ్వు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి నువ్వు అన్నం తిన జరిగేది కామనే, గొడవలు కామనే, 2 రోజులు సర్దుమనికి పోతారులే, నీ పాటికి నువ్వు ఉండు వదిన అని చెప్పేసి మాట్లాడితే మా అన్న వాళ్ళంతా మాట్లాడుకొని చేస్తే లేదు నేను ఇక్కడ ఉండలేను. రకరకాలుగా గొడవ అయిపోయిన పక్క రోజు ఇళ్ళ ప్రతి ఇంటికి వాడికి సంబంధించిన ఇళ్ళందరికీ వాళ్ళని
దుమ్ము రేపా కొట్టాము మేము. గొడ్డలు చినిపోయేటట్టు కొట్టాము, చొక్కాలు చినిపోయేటట్టు కొట్టాము. ఒళ్ళు మొహాలు నడిచిపోవాలనే శక్తిలో ఉండేవాళ్ళు వాళ్ళని విపరీతంగా కొట్టాము. ఆ మాలని బొట్టు పెట్టడం ఇంత అరాచకాలు జరిగాయి ఇక్కడ. అందుకే దాన్ని చెత్తగా కాలుతో చేతలతో తిన్నాము దాన్ని. అది ఎక్కడుందో కూడా తెలియదు. ఈ నా కొడుకులు మాత్రం ఇద్దరు తిరగతానే ఉండరు ఊర్లోనూ. ఆడది మాత్రం కనపట్లేదు. ఆడదాన్ని అక్కడ దాచిపెట్టారు. ఈ లాడింగల్ కూడా టైప్లో అసభ్యమైన మాస్టర్ మాట్లాడాడు. అయినా ఓర్చుకుంటున్నాం, ఓర్పుతూ ఉన్నాం. మేము ఇంట్లో వాళ్ళని ఓదార్చుకుంటూనే ఉంటాము. రెండోది ఏంటంటే మా సిస్టర్ ఇంట్లో పెద్దవాళ్ళు, మా పెద్దక్కనే బ్రహ్మదేవలో ముదుకూరు మండలం బ్రహ్మదేవ గ్రామంలో ఉంటే, అక్క నువ్వు తీసుకెళ్ళు వదిన్ని, కొంచెం ఇదిగా ఉంది, ఏదో ఫీల్ అవుతా ఉంది, ఇట్లా కులం పేరు దూషించనేది 2 రోజులు సర్దుకుంటుంది, నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పి తన ఇంటికాడ పెట్టాము. నైట్ ఫోన్ చేసింది, నువ్వు అన్నం తిను లక్షణంగా, నాతో నువ్వు పట్టించుకోబాక, నీ వాళ్ళ భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండరు, వీడు ప్రతిదీ నాకు చెప్తున్నాడు, ఈ విధంగా చెప్తా ఉంది ఏంద్ర విషయాలు అంటే, అది ఎంత కామలేరా, కోపం మీద ఉంది, 4 రోజులు చదువుకుంటారులే, వాళ్ళు ఎవరు మన ఎవరు వేరే కదా ఆలోచనలు ఇప్పుడు దాకా ఉన్నాము. ఇప్పుడు దాకా అయితే వాళ్ళు ఎవరు మేమెవరు అనే టైప్లో లేదు. మేము మాదంతా ఒకే కుటుంబం అనుకుంటున్నాము. ఇప్పటి నుంచి అయితే రెండోది కూడా ఏమన్నా కానీ అలిగేషన్ మీద ఇంకేమైనా సమస్య అయిన తర్వాతకి మేము వాళ్ళు ఏదో కూర్చొని మాట్లాడుకోవాలి, వాళ్ళు ఎంత ఇదైనా చూసుకోవాలో ప్లాన్ ఎందుకు చేశారు, ఆడదాన్ని కులం పేరు మీద ఎందుకు దూషించారు, ఈరోజు అంత దూరం తీసుకొచ్చి ఆమె ఇది పాయిజన్ తీసుకునే సమయాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా తీవ్రించాల్సింది. మన టీపీగూడ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు వాళ్ళ ముందు కూర్చోబెట్టి, మా కాడ ముందు 10 నిమిషాల ముందు కూర్చోబెట్టారు. వాళ్ళని ముందు కూర్చోబెట్టేసి మమ్మల్ని పిలిచారు, అబ్బాయి ఎట్లా అన్నాడు. పోయినాము, సార్ నమస్తే అంటే వెనక్కి కూర్చోండి అన్నాడు. వెనక్కి కూర్చోబడలేదు సార్, నించుంటానని చెప్పాను. నేను నించుంటానే సార్, ఆల్రెడీ ఎంపీటీసీని నేను, ఏకగ్రీవం నాది, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ నా మిస్సెస్ వెనకాల సరస్వతి ఏకగ్రీవం అయింది. ఆ ఆలోచనలో రూలింగ్ పార్టీ కోసం సపోర్ట్ చేసే డిపార్ట్మెంట్ అనేది మాకు తెలియదు. వైసీపీ గవర్నమెంట్లో ఆ విధంగా జరగలేదు, ఈ గవర్నమెంట్ జరుగుతుంది. కాబట్టి అబ్బాయి వెనకాల కూర్చోబడలేదు సార్, నేను నించోవడం నాకు అలవాటు, నించోనే మాట్లాడతానంటే, నించోలేదు అబ్బాయి, మీరు మీరు కూర్చొని మాట్లాడండి అన్నాడు. ఏం జరిగింది అబ్బాయి అంటే 2-3 నిమిషాలు నా మాటలే అన్నాడు. మిగతాది మళ్ళీ అబ్బాయి మీరు బయటకు వెళ్ళిపోండి, మేము మళ్ళీ మాట్లాడుతూ పోండి అని చెప్పి అన్నాడు. మేము మా పాటికి మేము డిపార్ట్మెంటు ఎస్ఐ గారు హోదాలో ఉన్నాడు అని చెప్పి మేము వినాలి. ఒక అధినేత టీపీగూడూరుకి వాళ్ళు మా తర్వాత వస్తా మళ్ళీ నవ్వుకుంటా ఇది చేస్తా, కామెడీగా ఏదో కొట్టేసాం చేసేసి మమ్మల్ని ఏదో చేసేసినట్టుగా మేము ఎట్లున్న మనుషులు అట్టే ఉన్నాము. మాకేం ఇంత దెబ్బ కూడా లేదు, బాడీ ఎక్కడ చెక్ చేసుకున్నా మాకు ఇంత గీసుకునేది కూడా ఏం లేదు. మమ్మల్ని చెత్త కొట్టేసామని చెప్పి అసభ్యమైన ప్రతి ఇంటికి సమాచారం ఇచ్చుకుంటున్నారు. రెండోది ఏంటంటే ఏం సార్ అంటే, అబ్బాయి మేము ఈరోజు పొద్దున్నే 9-10కి రమ్మన్నాడు. మేము 10:30కి వెళ్ళేసి 1:15 దాకా కూర్చొని, ఏం సార్ అంటే, అబ్బాయి ఈరోజు కాదు మీరు పోండి, వాళ్ళు వచ్చిన పూట మిమ్మల్ని పిలుస్తా పోండి, మీకు ఎందుకు అంత ఇది, పిలుస్తా పోండి మిమ్మల్ని అంటే, మా వాడు వెంకటేశయ్య నీ కోపం ఎక్కువ అంట, నీ మీద చెప్తున్నాడు అని చెప్పి అతన్ని గట్టిగా మందలించడం జరుగుతూ ఉంది ప్రతి విషయంలోనూ. సరేలే, అతనికి కొంచెం ఈ డిపార్ట్మెంట్ అంటే భయం కాబట్టి అట్టే పోలీసులు అట్టే నువ్వు రా అని చెప్పి నేను తీసుకొచ్చడం జరిగింది. మేము అక్కడే కూర్చోవడం, స్టేషన్లో కూర్చోవడం, ఒక కానిస్టేబుల్తో మాట్లాడతాం, హెడ్ కానిస్టేబుల్తో ఏం సార్ ఇది సమాచారం ఏదో చిన్న విషయాలు మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ లోపల మా అల్లుడు మా మేనలు ఫోన్ చేసి, మీరు ఎక్కడ అర్జెంటుగా నెల్లూరు ఇదిగా అత్తమ్మ ఇట్లా ముందు తాగేసింది. ముందు అంటే ఏందిరా, ఏం ముందు, అది బాటిల్ తీసుకున్నారా, అసలు ఎందుకు తాగిందంటే, లేదు సుహృద పడిపోయింది, అది చూసుకుంటే స్లో పాయిజన్ అంటే అదేందో తెలియదు నాకు, ఎంతవరకు దాన్ని ఏమైతే నాకు తెలియదండి. సరే మేము అక్కడే వెంటనే వెనక్కి వెళ్ళేసి ఎస్ఐ గారు ఆ ఫోటోలు మా అల్లుడు పెడితే ఆ ఫోటోలు వెంటనే ఎస్ఐ గారు చూపిస్తే, ఏ హాస్పిటల్ కనుక్కోండి అబ్బాయి అన్నాడు. కనుక్కుంటామని చెప్పి ఇమీడియట్గా రావడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగింది. డాక్టర్ 24 అవర్స్ గడిస్తే మాత్రం చెప్తామని చెప్పి అన్నాడు. ఎక్కడే కానిస్టేబుల్ కేసులు రాసుకున్న కానిస్టేబుల్ వచ్చేసి అదే ఉంది, కిండ్లే షోడాలు ప్రతి ఒక్కరు బెదిరించేదానికి చేస్తుంటారు, ప్రతి ఒక్కరు ఇదే అదేంగా ఉందిలే అని ఒక హెడ్ కానిస్టేబుల్ జగదీష్ గారు ఫోన్ చేశాడు. టీపీగూడ జగదీష్ గారు హెడ్ కానిస్టేబుల్, అతను నా దగ్గర ఆల్రెడీ నెంబర్లు కూడా ఉన్నాయి, డిపార్ట్మెంట్ నెంబర్లు. అతను ఫోన్ చేసి ఏమైందంటే, కండిషన్ ఎట్టుందంటే మా ముందే స్పీకర్ ఆన్ చేశాడు. కండిషన్ ఏం లేదన్నప్పుడు దేనికి అబ్బాయి, దేనికి సార్, ఇక్కడ రిపోర్ట్ ఇచ్చి ఇక్కడ పంపించండి అని చెప్పి అతను ఇతనితో మాట్లాడడం జరిగింది. మేము స్పష్టంగా మా స్పీకర్ ఆన్ చేసి వినిపించాడు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మా బాధ్యతానికి మిమ్మల్ని కన్సల్ట్ చేసాము. కాబట్టి ఇది ఎంత దూరం అయినా కూడా దయచేసి మీరే చూసుకోవాలని కోరుతున్నాం సార్. A new dawn rises in Stonehouse Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where
every child grows with confidence, joy, and curiosity. A strong IIT and NEET foundation with AI, coding, and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.